నేడు నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది ఇందిరమ్మ రాజ్యమని, ఇందిరమ్మ రాజ్యం అంటేనే రైతుల రాజ్యమని మరోసారి మా ప్రభుత్వం రుజువు చేసింది. 9 రోజుల్లోనే 70.11 లక్షల రైతులకు ఖాతాల్లో 9,000 కోట్లకు పైగా రైతు భరోసా నిధులు జమ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అయినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్లకు నిధులు కేటాయించకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారని, హరీష్ రావు ఆర్థిక మంత్రిగా ఉండి గ్రామ పంచాయతీలో నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహక నిధులివ్వకుండా ఏళ్ల తరబడి జాప్యం చేసి తండాలను పంచాయతీలుగా మార్చి నిధులు ఇవ్వకుండా తండాలను నిర్వీర్యం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వెలుగబెట్టింది ఏమీ లేదని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఫోన్ ట్యాపింగ్ చేశారని, దేశ చరిత్రలో అదో హేయమైన చర్య అని మండిపడ్డారు. ఎమ్మెల్యే సునీతారెడ్డికి పదవిపై ఉన్న ధ్యాస పేదలకు సేవ చేయడంలో లేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో భూ ఆక్రమణలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, నర్సాపూర్ మాజీ ఎంపీపీలు జ్యోతి సురేష్ నాయక్, శ్రీనివాస్ గౌడ్, లలిత నర్సింగ్, నర్సాపూర్ బ్లాక్ అధ్యక్షులు రిజ్వాన్, నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ మండల అధ్యక్షులు మల్లేశం, హత్నూర మండల అధ్యక్షులు కృష్ణ, నర్సాపూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్, నర్సాపూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సందీప్, అబీబ్ ఖాన్, మణిదీప్, ప్రసాద్, శ్రీకాంత్, సుధీర్ కుమార్ గౌడ్, నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక మంత్రి అన్ననే తర్వాత ముఖ్యమంత్రికి అల్లుడు, ఆయన్నే తర్వాత మొత్తం చక్రాలు తర్వాత షూటర్లు చేసే అన్న, ఆయన ఏ షూట్ చేసినా డబుల్ షూట్ చేస్తాడు. అన్నీ కూడా తర్వాత ఆయనకు కనుసన్నుల్లో కాలి చూస్తే కనుచూప మేరలా జరుగుతుండే. ఆయన ఆయనలోనే గ్రామ పంచాయతీ వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థ నాశనమైంది. ఆయన ఆర్థిక మంత్రి ఉండే సర్పంచులు చచ్చిపోయిర్రు, ఊరేసుకొని చచ్చిపోయినారు. నీ టిఆర్ఎస్ సర్పంచులు నువ్వు ఏకంగ్రహం చేసిన సర్పంచులు రంగారెడ్డి జిల్లాలో అయితేనేమి, ఆదిలాబాద్ అయితేనేమి, కొమరంభీం జిల్లాలో అయితేనేమి, కరీంనగర్ జిల్లాలో అయితేనేమి 8 మంది 9 మంది టిఆర్ఎస్ సర్పంచ్. అప్పుడు సిగ్గు అనిపించలేదన్నా? ఏన్నా అప్పుడు తర్వాత నువ్వు ఆర్థిక మంత్రిగా అన్నా? మరి పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంపీటీసీలు, నేను కూడా ఒక ఎంపీటీసీ చేసిన, ఒక ఎంపీటీసీ ఊర్ల ముఖం పెట్టుకొని పోయినప్పుడు అప్పుడు సిగ్గు అనిపించలే అన్నా? వచ్చి చిన్న చిన్న వాటికి అవునన్నా నువ్వు చేసిన ఆర్థిక విధ్వంసం వల్లనే ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది. అవును, చీటికి మాటికి అంటావు కదన్నా, రుణమాఫీ చేయలేరు అంటానండి. 22,000 కోట్ల రుణమాఫీ చేసిన కాంగ్రెస్ పార్టీ నువ్వేం చేసినావు అన్నా? రైతు బంధు ఎప్పుడు ఇచ్చినారన్నా మీరు? నీ బామర్ది అంటుంటాడు, నువ్వు అంటుంటావు. ఎప్పుడు రైతు బంధు ఎప్పుడు ఇచ్చినారు మీరు? ఎలక్షన్ రాంగని ఇచ్చినారు. కాంగ్రెస్ పార్టీ అట్లా కాదన్నా. రైతులకు జవాబుదారితనం ఉండి రైతులను వాళ్ళను ఎప్పుడైనా సరే అభివృద్ధి పథకంలో తీసుకురావాలని చెప్పి తపన తప్ప రాజకీయ ఆకాంక్ష లేదు. నేనన్నా రైతు కుటుంబంలో పుట్టినోని. నేను ఇలా జిల్లా ప్రెసిడెంట్ గా ఉండి ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీలో అణగారిన వర్గాలకు నాలాంటి వాళ్ళకి విలువ ఉందన్నా. మీ దాంట్లో ఏముందన్నా? సర్పంచులు చచ్చిపోయిన రోజు, ఇదే తర్వాత కల్లాల మీద చచ్చిపోయిన రోజు నువ్వు ఎక్కడ పోయినావు అన్నా? ఏదో కొంత పక్కలను వేసుకొని వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు? ఒక్కసారి పునరాలోచించుకోవాలని చెప్పి హరీష్ రావు గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మీ ఆయనలో ఎంతమంది చచ్చిపోయారు? నువ్వు ఎన్ని పంచాయతీరాజ్ నిధులు ఇచ్చినావు? ఒక్క కూడా పాపాన పోలే. ఆ రోజు కల్లాల మీద నేనే ధర్నాలు చేసినన్నా. నర్సాపూర్లా, మెదక్ జిల్లాలో ధర్నాలు చేసిరు. నీ లారీల కోసానికి, నీ సుత్తుల కోసానికి, నీ సంచుల కోసానికి. వ్యవసాయ రంగం అప్పుడేమైందో ఆలోచించేయమని చెప్తున్నాం. ఆ రోజు మీ ఆయనలోనే కదన్నా పెద్ద ఎత్తున నీ మామ దగ్గరనే కదా గోదాములు ఏర్పాటు చేసుకుని బియ్యం అక్రమ దందా చేసింది. మీ ఆయనలోనే కదా కోట్లాది రూపాయలు నిధులు ఇప్పటి వరకు కూడా తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రాబడుతుంది. సిగ్గనిపించట్లే? ఒక అనుభవం ఉన్నాడు అనుకున్నా నేను. తర్వాత అగ్గిపెట్టలేక ప్రాణాలు తింటివి. ఇప్పుడు వచ్చి తర్వాత రైతులను రొచ్చగొట్టి వాళ్ళని చచ్చిపోయే విధంగా తర్వాత ఉసుగొలుపుతావు. నేను అందుకే అంట, వీళ్ళు ఉగ్రవాదుల కన్నా టిఆర్ఎస్ నాయకులు
చాలా డేంజర్ అయిన నాయకులు. ఉగ్రవాదం కన్నా వీళ్ళు చాలా అది చేస్తారు. రేపు రాబో తరాలకు ఇది మంచిది కాదు. అందుకే టీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలా, టీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలా. నువ్వు సమాధానం చెప్పన్నా దీనికి? చర్చకు పోదాం. తర్వాత రైతు బంధు వల్లేదన్నావు కదా, రైతు బంధు ఎందుకు వడలేదో ఎందుకు అడ్డదో నేను చెప్తా. ఒక రైతు బిడ్డగా సన్నబియ్యం ఇచ్చినందుకు నీ కడుపు అంటనా? విద్యార్థుల తర్వాత రాను తర్వాత వచ్చిన రోజే మొట్టమొదటిసారిగా పుస్తకాలు తర్వాత బట్టలు ఇచ్చినందుకు నీ కడుపు అంటనా? లేదు అందరికి రైతులకు ఏకకాలంలో 9 రోజుల్లోనే 900 కోట్లు వేసి 9,000 కోట్లు వేసిరని నీ కడుపు అంటనా? లేదు రైతులకు అందరికి రుణమాఫీ చేసిరని నీ కడుపు అంటనా? ప్రజలకు జవాబుదారంగా ఉండి కాంగ్రెస్ పార్టీ పాలిస్తుంది, నేనేం చేయలేకపోతున్నా నీ కడుపు అంటనా? అందుకోసానికి నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ మీలాంటి చిల్లర మల్లర మాట్లాడేటోళ్లకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు భయపడదు. మీరు ఏదైతే కేసీఆర్ అంటున్నావో ఫస్ట్ ప్రజాస్వామ్యంగా బద్ధంగా గెలిచి ఈరోజు ప్రతిపక్ష నాయకుడు ఉండి హోదాను అడ్డం పెట్టుకొని ఫామ్ హౌస్ల వన్న నీ మామ నడుగు. ట్విట్టర్ ద్వారా కోట్లాది రూపాయలు పార్టీ ఫండ్ సంపాదించి ట్విట్టర్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రజలని మభ్యపెడుతున్న నీ బామర్ది నడుగు. నువ్వు తర్వాత కోట్లాది రూపాయలు అక్రమంగా నీ బినామీల ద్వారా తర్వాత చేసిన వాళ్ళని ఆలోచించుకొని మాట్లాడే ముందు ఒకసారి ప్రజలకు మీరు తప్పు అని చెప్పేసి అమరవీరుల స్తూపం దగ్గర ఎక్కడైతే తర్వాత అసెంబ్లీ దగ్గర ఉందో ముక్కు నేలకు రాయాల్సిన అవసరం ఉంది. అందుకోసానికి పార్టీలను మోసం చేసి వేరే పార్టీలను తర్వాత ఇబ్బందులు పెట్టి ఎస్సీ ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఎస్సీ హోదా మన ప్రతిపక్ష హోదా లేకుండా చేసి ఎన్నెన్నో చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి. ఈరోజు మెడికల్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ మీరు తర్వాత మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఈరోజు జవాబుదారితనంగా తలెత్తుకొని పేదోడు తలెత్తుకొని తిరిగే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాలిస్తుంటే చూస్తే ఓర్వలేక ఈరోజు హరీష్ రావు గారి తర్వాత ఈరోజు ప్రజల తర్వాత ఈరోజు చేస్తున్నారు. అందుకే ఒక్కొక్క విలేజ్లో పోయినప్పుడు మీ 10 సంవత్సరాల కాలం మీ డబుల్ బెడ్రూమ్ లేదంటే పోతుంటే వాళ్ళంటే అప్యాతగా అలింగనం చేసుకుంటే అనిపిస్తుంది ఈ పేదోడి తర్వాత గుండె చప్పుడు ఎట్లా ఉంటుంది అనేది గౌరవం అనిపిస్తుంది. నిన్నగాక మొన్న మేము గోమారం పోయినాం. గోమారంలో 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు మంత్రిగా ఉండి చెయ్యలేని దద్దమ్మను ఈరోజు తర్వాత మేము ఇచ్చిన తర్వాత వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే ఒక పేదింటి బిడ్డగా ఒక పేదోడిగా నాకు ఆనందం వేసింది నిజంగా. దానికి సిగ్గుపడాల్సింది పోయి ప్రోటోకాల్ పేరుతో ఈరోజు రగడ చేయాలని ప్రోటోకాల్ తప్ప ఇంకే విజయం లేకుండా చేస్తున్నారు. తర్వాత సిగ్గనిపించాలా? నీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైతే పేదలను సేవ చేయాలనుకున్నావు ఆ పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. తర్వాత ఈరోజు సంకల పెట్టుకొని పేపర్లు పెట్టుకొని మంత్రుల దగ్గర డబ్బులు నిప్పి నీ వర్గం అని ఇప్పించుకుంటున్నావు చూడు, అప్పుడు సిగ్గుపడాలా? ఇప్పుడు టీఆర్ఎస్ సర్పంచులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది, మీరు చేసిన ఆయనలో కాంట్రాక్టర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. నువ్వెందుకు ఇయ్యలేవన్నా? మరి అప్పుడు మహిళా కమిషన్ చైర్మన్ ఉన్న సునీతారెడ్డి ఎందుకు ఆ రోజు మాట్లాడలేదు? ఈరోజు నర్సాపూర్ ప్రాంతం మొత్తం వెనుకబడ్డది. ఈరోజు మరముల ప్రాంతానికి వెనుకబడ్డదు. దానికి కారణం సునీత లక్ష్మారెడ్డి గారు, నీ ప్రభుత్వం, నీ టీఆర్ఎస్ ప్రభుత్వమే. నువ్వు చేసిన బిల్డింగ్లు అన్ని తర్వాత ఈరోజు కూలగొట్టి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల పేరుతో కానీ ఇక్కడ చేస్తుంది కానీ ఈరోజు నర్సాపూర్ ప్రాంత బిడ్డగా నేను బాధపడుతున్నా. ఈరోజు ఇవన్నీ కూడా మాట్లాడితే చాలా ఉంటాయి. అందుకోసానికి సునీత లక్ష్మారెడ్డికి కానీ హరీష్ రావు కానీ మాట్లాడే ముందు మీరు పునరాలోచించుకొని ఈ పేద ప్రజలకు మీరు ఏం చేసిరో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఓరి విధానాలు వారికి ఉంటాయి, కానీ కాంగ్రెస్ పార్టీ విధానం పేద ప్రజలకు మేలు చేయడం తప్ప ఇంకోటి కానే కాదని గుర్తు చేస్తూ ఇక ముందైనా మీరు మాట్లాడే ముందు ఇంకెప్పుడైనా సరే నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. రేపు రాజకీయం అనేది రాబో తరాల పిల్లలకు కూడా రాజకీయాల తర్వాత నేర్పాల తప్ప కానీ ఇట్లా ఉసుగొలిపి అలరి సృష్టించి అనైతికంగా మాట్లాడి రాజకీయ పబ్బం గడుపుకుంటామంటే చూస్తూ ఊరుకునేది లేదని గుర్తు చేస్తూ మరొకసారి ఎపిసోడ్ ఇప్పుడు సునీత లక్ష్మారెడ్డి గురించి ఉంటుంది. ఈరోజు హరీష్ రావు గారు మాత్రం ఖచ్చితంగా తర్వాత వారు జిల్లాలో ఉండి ఈ జిల్లాకి ఏం వెలుగబెట్టిరో అని చెప్పేసి గుర్తు చేస్తూ ఇక్కడ నీ ఆయనలో 100 పడకలు 75 పడకలు అయింది. బస్ స్టాండ్ తర్వాత కానీ పైసలు తల్లించుకుంటే తర్వాత
15 బస్సులు పెట్టేసి పోతివి, దాని పబ్బం గడుపుకుంటేవి. ఈ జిల్లాలో తర్వాత ధరణి పేరుతో భూములు దోసుకుంటేవి. కనీసం దాని మీద ఒక్క రోజు కూడా మాట్లాడే పాపంలో పోయి ఏది వచ్చినా నీ కాన్సెన్స్కి, నీ బామ్మర్ది కాన్సెన్స్కి, నీ మామ కాన్సెన్స్ తప్ప ఇంకోటి చేయలేవు. ఇప్పుడు అంటావు తర్వాత ఇదంతా ఇది కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలని. నిజంగా కూడా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాల్సిన అవసరం ఈ ప్రజాస్వామ్యంలో ఎంతకైనా ఉంది. కేసీఆర్ ఏం చేసిండు? నియంత్రణ పోకడా, గడిల పాలన, పేద ప్రజలు వంచి పేద ప్రజలను విద్యా వ్యవస్థకు దూరం చేసి రాజకీయాల్లో అస్థిరపరిచి తాగుబోతులను తయారు చేసిండు. నిజంగా చేయాలి ఆయన ఆనవాళ్ళు ఉండొద్దు. ఈరోజు వ్యవస్థలు నడవాలంటే ఆయన వాళ్ళు ఈ తెలంగాణ ప్రాంతంలో ఉండొద్దు. ఈ ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమైన ఆనవాళ్ళు ఉంటాయి. ఈరోజు తాగుబోతులను తయారు చేసిన చరిత్ర కేసీఆర్, గౌరవ్ కేసీఆర్ గారిది. ప్రతిపక్ష నాయకుని చేస్తే ఇంట్లో ఉన్న చరిత్ర గౌరవ్ కేసీఆర్ గారిది. అందుకే అన్న నేను అంటున్నా, రేపు విద్యార్థులకు ఈ ఆనవాళ్ళు కనిపిస్తే ఎట్లయిద్ది అన్న. అందుకే దయచేసి హరీష్ రావు గారు జిల్లాలో ప్రతిపక్ష నాయకుడున్న జిల్లాలో మేమున్నాం కనుక ఖచ్చితంగా వారు ఏమి చేసినా ఇక ఆగడాలు చెల్లయని మేము జీవితంలో ఇట్లాంటి వాటిని ఎన్ని అయినా ఎదుర్కోవడానికి సిద్ధమున్నాం. కానీ మీ భయభ్రాంతులకు గురి చేసి కాంగ్రెస్ పార్టీని మభ్యపెట్టి కొంతమంది లోఫర్గాలను కలుపుకొని మేమేదో చేస్తాం, తర్వాత కొంతమంది కోట్లు మా ఎంబడున్నారని చెప్పేసి చేస్తే చూస్తూ ఊరుకోమని ఒక పేదింటి బిడ్డగా ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ పార్టీల ఒక అంకిత భావం చేసే పనిచేసే సైనికుడిగా ఇవన్నీ భడతామని చూస్తూ ఇక ముందైనా మీ భరతం బట్టి టిఆర్ఎస్ ను బొందగెట్టి స్థానిక సంస్థల ఎలక్షన్లు అయిపోయినాక మీ దుకాణం బంద్ అయినాక మీ స్థానికంగా ఉన్న మీ ఏదైతే పార్టీ ఆస్తులున్నాయో ఎలక్షన్ కమిషన్ రాసి